హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, బెదర్ మెసేజ్ చేశారు ఫ్రెండ్స్. 2 ohms కావచ్చు, 4 ohms కావచ్చు, 8 ohms కావచ్చు, 6 ohms కావచ్చు. ఈ ఓమ్స్ అనేది అసలు మనం ఎలా యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్, సపోజ్ ఒక యాంప్కి ఓమ్స్ ఉంటాయి, స్పీకర్స్ కూడా మనకి ఓమ్స్ ఉంటాయి. ఈ యాంప్కి ఉన్న ఓమ్స్ని మన స్పీకర్స్ ఉన్న ఓమ్స్ని రెండు సెట్ అయ్యేటట్టు మనం కలపాలి. ఓకే, అర్థమైందా? ఇలా కలపటం వల్ల మనకి వాటేజీ స్పీకర్లో 2 చూసుకోవాలి, యాంప్లో కూడా 2 చూసుకోవాలి. ఒకటి వాటేజీ, ఓమ్స్. ఓమ్స్ అనేది ఖచ్చితంగా సరిపోవాలి. అలానే వాట్ వచ్చేప్పుడుగా మనకి ఒక 100 తక్కువ ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదు. ఒక 50 నుంచి 100 లోపు తక్కువ ఉన్న ఇబ్బంది లేదు. అలానే స్పీకర్కు ఉన్న వాటేజ్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఓమ్స్ అనేది ఖచ్చితంగా సెట్ అవ్వాలి మనకి. ఓకే ఫ్రెండ్స్, అసలు ఎలా ఈ ఓమ్స్ అనేది మనకి స్పీకర్కి కావచ్చు, యాంప్కి కావచ్చు ఎలా చేస్తామో నేను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాం. అలానే మనం ఇప్పుడు చూసుకుంటే ఓమ్స్ని, ఓకే ఫ్రెండ్స్, అలా ఇప్పుడు అనుకున్న ఉన్న ఓమ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక యాంప్ తీసుకున్నాం, ఆ యాంప్ వాటేజ్ వచ్చి 6000 అనుకోండి. ఓకే, ఒక యాంప్ వాటేజ్ వచ్చి 6000. ఈ 6000 యాంప్ని మనకి ఎలా ఈ స్పీకర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే, సపోజ్ ఇప్పుడు చెప్తాను. మనకి 600 ఈ 6000 ఉన్న యాంప్ని మనకి ఓమ్స్లో చూసుకుంటే మనకి ప్రతి ఒక్క యాంప్ చూసుకుంటే ఓమ్స్ అనేది ఉంటాయి. ఓకే, ఈ ఓమ్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క యాంప్కి, ఏ కంపెనీ యాంప్కైనా సరే ఓమ్స్ అనేది కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఓమ్స్ అనేది అంటే వాటేజ్ని బట్టి ఇస్తాడు. అంటే ఓమ్స్ ఒకలాగా ఉంటుంది కానీ వాటేజీ తగ్గిద్ది. 6000 యాంప్కి ఎక్కువ ఉండిద్ది వాటేజీ అలా. ఓకే ఫ్రెండ్స్, అలానే ఈ 600 వాటేజీ పవర్ యాంప్కి మనకి ఓమ్స్ చూసుకుంటే 2 ohmsలో వచ్చేవాడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ 2300 అనుకున్నాం 2 ohmsలో. ఓకే ఫ్రెండ్స్, మనకి 4 ohmsలో వచ్చేప్పుడు గల 1800 అనుకున్నాం ఫ్రెండ్స్ 4 ohmsలో. ఓకే ఫ్రెండ్స్, అలానే మనం 8 ohmsలో, ఓకే ఫ్రెండ్స్, అలానే మనం 8 ohmsలో వచ్చేప్పుడు గల 1300 అనుకున్నాం ఫ్రెండ్స్ 8 ohmsలో. ఓకే, ఇప్పుడు మనం ఈ స్పీకర్ అనేది మనం కన్వర్ట్ చేద్దాం. ఈ స్పీకర్ అనేది ఇప్పుడు మనం స్పీకర్ తీసుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ ఒక స్పీకర్ వచ్చి వాటేజ్ అనుకున్నాం 1000 వాటేజ్ స్పీకర్ అనుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ స్పీకర్ ఓమ్స్ వచ్చి 4 ohms అనుకున్నాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం చూసుకుంటే సింగిల్ స్పీకరు మనకి 4 ohms. ఓకే, ఈ 4 ohmsని మనం చూసుకుంటే డైరెక్ట్గా మనకి యాంప్కి చూసుకుంటే 4 ohms ఉంది. ఓకే, 1000 వాటేజ్ డైరెక్ట్గా వెళ్ళి కలుపుకోవచ్చు, వేసుకోవచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. మనం చూస్తే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన స్పీకర్కి వెనకమాల కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓమ్స్ అనేది డైరెక్ట్గా అదే తీసేసుకునేది, మనకి 4 ohmsలోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అలా అని చెప్పి మీరు ఎలా పడితే అలా వేస్తే తీసుకునేది అంటే తీసుకోదు, కాలిపోతాయి, స్పీకర్లు కాలిపోతాయి. ఓకే, ఓమ్స్ అనేది మనం ఇక్కడ బయట ప్రతి ఒక్క స్పీకర్ ఓమ్స్ అనేది ఉండిద్ది. మీరు మనకు కనెక్ట్ చేసేటప్పుడు యాంప్ కొన్న ఓమ్స్, స్పీకర్ కొన్న ఓమ్స్ కంపల్సరీ చూసుకోండి. ఓకే, అలానే ఇప్పుడు మనకి ఇదే స్పీకర్ ఇంకోటి తీసుకున్నాం, 1000 వాటేజ్ స్పీకర్ ఒకటి, మళ్ళీ 4 ohms. ఓకే, ఇప్పుడు 2 స్పీకర్లు అయినాయి, మనకి 1000 2000 అయింది. ఓకే, వాటేజీ 2 స్పీకర్లు కాబట్టి 1000 2 కలుపుతున్నాం. ఓకే, ఇక్కడ మనకి 4 మనకి ఎంత అయింది, 2 ohms వచ్చింది ప్యారలల్లో మనకి. ఓకే, డైరెక్ట్గా మనం 2 ohmsకి ఇచ్చేస్తాం. 2 ohmsలో వాటేజీ ఎంత ఉంది, 2300 ఉంది వాటేజీ. ఓకే, ఇంకా మనకి 300 అదనంగానే ఉంది. ఓకే, ఇలా అనమాట, ఇలా చూసుకొని కలుపుకోవాలి. సపోజ్ వేరేలాగా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలానే ఇప్పుడు మనకి 1000 వాటేజీ 4 ohms చూసాం కదా, అలా 1000 వాటేజీ
ఎయిట్ ఓమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ ఎయిట్ ఓమ్స్ని మనకు 1000 వాటేజ్ స్పీకర్ ఒకటి 8 ఓమ్స్ ఉంది. ఇప్పుడు 8 ఓమ్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ 8 ఓమ్స్లు ఇచ్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకు 1300 ఉంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. 1300 ఉంది కాబట్టి 300 అదనంగానే ఉంది, మనకి 8 ఓమ్స్లు డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. అలానే ఇంకోటి 1000 వాటేజ్ స్పీకర్ తీసుకుంటే మనం, ఇది కూడా 8 ఓమ్స్, రెండు కలుపుతాం. ఇప్పుడు మనకి 2000 అయింది వాటేజ్. ఓకే, ఇప్పుడు మనకి ఓమ్స్ అనేది 884 ఓమ్స్ వచ్చింది ప్యారలల్లో. మనకి డైరెక్ట్గా తీసుకెళ్ళి 4 ఓమ్స్లో ఎంత ఉంది మనకి, 1800 ఉంది. ఇక్కడ మనం వేసుకోవచ్చు, వేసుకోకూడదు. ఓకే, నేనైతే వేసుకోవచ్చు అంటాను ఫ్రెండ్స్. ఎంతంటే ఒక 200 తేడాలో ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు, ఈజీగా వేసుకోవచ్చు. మనకి ఓమ్స్ అనేది సెట్ అయింది ముందు. ఓకే, అలానే ఈ పవర్ యాంప్కి వచ్చేటప్పటిగా మనం చూసుకుంటే ఓన్లీ 2 ఓమ్స్ 4 ఓమ్స్ 8 ఓమ్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఓమ్స్ మనకి ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ 2 ఓమ్స్ 4 ఓమ్స్ 8 ఓమ్స్ ఈ మూడు వాటికే ఉంటాయి. అలానే మనకు కావాలంటే 4 ఓమ్స్లో బిడ్జ్ మోడు, అలానే 8 ఓమ్స్లో బిడ్జ్ మోడు ఉండేది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఓమ్స్ అనేది ఇలా మనం చూసుకొని ఇలా కలుపుకుంటాం వల్ల మనకి స్పీకర్లు సేఫ్గా ఉంటాయి, అలానే యాంప్ కూడా సేఫ్గా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మంచిదే. ఏమైనా చిన్న డౌట్లు ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఈ అసలు బిడ్జ్ మోడ్ అనేది ఎలా వాడతారంటే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను దాని మీద. ఓకే ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై ఫ్రెండ్స్.